హాయ్ అండి. వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్. ఈరోజు మీ ముందు మంచి కాప్ మీద ఉన్నటువంటి పామాయిల్ తోటనైతే సేల్కి తీసుకురావడం జరిగిందండి. తోట అయితే చాలా చాలా బాగుంటుంది. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుందండి. ఇక రోడ్ కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ విధంగా తార్ రోడ్ అయితే ఉంటుందండి. ఈ కనిపిస్తున్న తార్ రోడ్ నుంచి సుమారుగా లోపలికి ఒక 250 మీటర్లు మట్టి రోడ్డు ఉంటుంది. ఇప్పుడు ఆ మట్టి రోడ్డు చూపిస్తున్నా చూడండి. ఇది వచ్చేసరికి ఆ మట్టి రోడ్డు అండి, గ్రావెల్ రోడ్ అనమాట. ఈ గ్రావెల్ రోడ్ వచ్చేసరికి సుమారుగా ఒక 30 అడుగుల వెడల్పు అయితే ఉంటుందండి. చుట్టూ కంప పెరగడం వల్ల మీకు చిన్నగా కనిపిస్తుంది. ఎనీ టైం కార్ అయితే లోపలికి వచ్చేస్తుంది. రోడ్డు పరంగా ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి. ఇక ఈ పామాయిల్ తోట వచ్చేసరికి మొత్తం 5.5 ఎకరాలండి. 4 పలకలు సమానంగా అయితే ఉంటుందన్నమాట ఈ బిట్టు. చూడండి, తోట అయితే మంచి కాపులో ఉందండి. ఈ తోట వయసు వచ్చేసరికి ఇంకొక 2 నెలలు ఆగితే 4 సంవత్సరాలు పూర్తయి 5వ సంవత్సరం స్టార్ట్ అవుతుందండి. మీరు ఒకసారి చెట్టుని అయితే అబ్జర్వ్ చేయండి. చాలా చాలా లావుగాను వెడల్పుగా వస్తుంది. కింద నుంచి మాను నేల బలం వల్ల చెట్లు అయితే ఈ విధంగా వస్తాయండి. తోట అయితే చాలా బాగుంటుంది, వెల్ మెయింటైన్డ్ అండి. ఇప్పుడు ఈ తోట ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు స్వతహాగా చేసుకోవచ్చండి, లేదంటే కౌలుకైతే ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే కౌలుకి ఇచ్చేటువంటి స్టేజు ఈ తోటకైతే వచ్చేసిందండి. కాబట్టి కొనుక్కున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇది వచ్చేసరికి 2 అంగుళాల బోర్ అండి. ఈ బోర్ నుంచి 2 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయి. ప్రస్తుతం ఈ 5.5కి ఈ ఒక్క బోరు మాత్రమే ఉందండి. ప్రస్తుతం అయితే ఈ వాటర్ అయితే సరిపోతుందని చెప్పి రైతు చెప్పడం జరిగింది. ప్రతి చెట్టుకి ఈ విధంగా గెలలు అయితే వస్తున్నాయండి. ఇక తోట లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా తోట చాలా ఇంట్రెస్టింగ్గా చాలా చాలా బాగుందండి. నాకైతే రోడ్ ఫేసింగ్ కంటే లోపలే చాలా బాగా అనిపించింది. తోట చాలా బాగుందండి. మానైతే చాలా ఎక్సలెంట్గా 2 మనుషులు వాటేసుకున్నా కూడా సరిపోదంత లావు వచ్చినాయి కొన్ని చెట్లు అయితే. చూడండి, ఇప్పుడు ఈ చెట్టు మాన చూడండి ఎంత లావు ఉందో. చాలా అంటే చాలా బాగుందండి తోట. ఇక రైతు చెప్తున్న ధర విషయానికి వస్తే ఒక ఎకరానికి గాను 35 లక్షలు అయితే చెప్తా ఉన్నారండి. అది కూడా నెగోషియేషన్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చా అని రైతు చెప్పడం జరిగిందండి. ఇక ఈ బిట్టున్న లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అండి, ఎన్టీఆర్ డిస్టిక్, నియర్ విసన్నపేట అనమాట. విజయవాడ నుంచి సుమారుగా ఈ బిట్టుకు రావడానికి ఒక 60 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి. ఇటు నూజివీడు నుంచి చూసుకున్నట్లయితే సుమారుగా ఒక 30 నుంచి 35 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉండవచ్చు. రాజమండ్రి నుంచి వచ్చే వాళ్ళకైతే సుమారుగా ఒక 140 కిలోమీటర్లు ఉంటుందండి. ఇటు తణుకు నుంచి చూసుకున్నా కూడా సుమారుగా ఒక 140 కిలోమీటర్లు. ఆల్మోస్ట్ ఒకే దూరం అయితే ఉంటుందండి. రాజమండ్రి, తణుకు, తర్వాత తాడేపల్లిగూడెం ఈ ఏరియాలన్నిటికీ ఆల్మోస్ట్ ఒకటే డిస్టెన్స్ అయితే ఉంటుందండి. ఇటు నుంచి వచ్చినా కూడా రోడ్ కనెక్టివిటీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తోట అయితే అబ్జర్వ్ చేయండి. మానైతే చాలా లావుగా వచ్చి మంచి గెలలు అయితే వస్తున్నాయండి తోటకి. ఇక డాక్యుమెంట్ విషయానికి వస్తే క్లియర్ టైటిల్ అండి, కొనుక్కున్నటువంటి ప్రాపర్టీ అనమాట. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి రైతులే దీన్ని కొనుక్కున్నారండి. క్లియర్ టైటిల్ అండి. అంతకుముందు 2 లింక్స్ కూడా ఉన్నాయి దీనికి. చూడండి, చెట్టు చుట్టూ కూడాను గెలలు అయితే వస్తూ ఉన్నాయి. తోట అయితే చాలా బాగుంటుందండి. సాయిల్ వచ్చేసరికి కంప్లీట్గా రెడ్ సాయిల్ అయితే ఉంటుంది. నేల పరంగా మంచి ఎర్రమట్టి అండి. మీరు ఈ పామాయిల్ అనే కాదు, ఏ పంట వేసుకున్నా కూడాను ఈ నేలలో అయితే చాలా బాగుంటుంది. ఈ ఏరియాలో గవర్నమెంట్ వాల్యూ అంటే మార్కెట్ వాల్యూ వచ్చేసరికి ఎకరానికి 9 లక్షలు అయితే ఉంటుందండి. ఇది వచ్చేసరికి ట్రాన్స్ఫార్మరు, సపరేట్ ట్రాన్స్ఫార్మర్ అయితే కాదండి. వీళ్ళకి ఒక సర్వీస్ మాత్రమే ఉంది, మిగతాయి పక్కన వాళ్ళకు ఉన్నాయన్నమాట. తోట పరంగా అయితే బాగుంది అనిపించింది. 4 పలకలు సమానంగా ఉంది, ఎర్రనేలు ఉంది, ఒక బోర్ ఉందండి, చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉందన్నమాట. తార్ రోడ్కి జస్ట్ 250 మీటర్ల దూరంలో మాత్రమే ఉందండి, అది కూడా 30 ఫీట్ రోడ్డు. కాస్ట్ వచ్చేసరికి ఎకరం 35 లక్షలు చెప్తున్నారు. 1 లక్ష అటు ఇటుగా మాట్లాడుకునే అవకాశం ఉందని చెప్పారు. అది సిట్టింగ్లో కూర్చున్నప్పుడు 1 అవ్వచ్చు 2 అవ్వచ్చు అండి. బిట్ అయితే బాగుంది. కావాల్సిన స్క్రీన్ పై ఉన్నటువంటి